ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాడన్నట్టు ఓగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఏమో ఈవీఎం ట్యాంపరింగ్ చేశాడని చెప్పి డైరెక్ట్ గా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, నిజమేనంటారా? అది ఎలా నిజమవుద్దండి? ఇప్పుడు జగన్ లాస్ట్ టైం 2019లో 150 సీట్లు వచ్చినాయి. ఉమ్, అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఎలా అండి? ఉమ్, ఈ ఓడిపోయిన ఇంకా ఆటోమేటిక్ అలాగే చెప్తారండి. ఉమ్. అసలు అందులో మీ వాస్తవం ఏం మీ లేదు. మీ ఉద్దేశం అసలు ఈవీఎం ట్యాంపరింగ్లు చేయొచ్చు అని అంటారా, చేయలేరంటారా? చేయలేరండి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అదే మోడీ గారు అధికారంలో ఉన్నారు బీజేపీ. ఉమ్, మరి మోడీ గారికి అన్ని అదే మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏ కూటమిలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మరి చంద్రబాబు అంత కీలకంగా మారారు? ఉమ్, మరి ఆ సీట్లు ప్రత్యేకంగా బీజేపీకే తెప్పించుకోగలరు కదా ఆయన. ఉమ్, ఈవీఎం ట్యాంపరింగ్లు ఉంటే అది అందులో వాస్తవం ఏమన్నది? ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఉండదండి అంటే అని అదే ఈవీఎం అనుకుంటున్నాం. ట్యాంపరింగ్ అనేది ఫేక్ అంటారు. ఆ ఫేక్ 100%. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలన చేశాడు, కానీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏదై ఉంటారంటారు? అతను చేసేది ఏముందండి? సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. అది దాదాపు చాలా మంది ఎక్కడన్నా చదువుకున్న అందరికి తెలిసింది. అందరూ ఇంకా అనుకోకుండా అలా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి ఋషికొండని సగం తవ్వేసి మరి అక్కడ ప్యాలెస్ల కింద కట్టారు. అప్పుడు అడిగితే అది సీఎం గారి క్యాంప్ కార్యాలయం లేకపోతే ప్రభుత్వ బిల్డింగ్స్ అని చెప్పి ఏవేవో కారణాలు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఏదంటానంటే గెస్ట్ హౌస్, అంటే విజిటర్స్ వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ అని చెప్తున్నారు. అసలు ఏంటంటే గంటకో మాట్లాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి సొంత అది ప్రభుత్వ డబ్బుతోని ప్రజల డబ్బుతోని అతను ప్యాలెస్ కింద నిర్మించుకుందాం అనుకున్నారు. అంటే అతను దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరం మళ్ళీ అధికారం పోయింది. ఈ లోపల టీడీపీ జనసేన పార్టీలు కలిసి దాన్ని అదే పూర్తిగా అవినీతి అని చెప్పి ఆ బాత్రూమ్ ట్యాబే దాదాపు 35 లక్షలు అంటే 35 లక్షలు అయితే అది ఒక బిల్డింగ్, మంచి బిల్డింగ్ వస్తుంది, డబుల్ స్టోరీ బిల్డింగ్ ఒకటి వస్తుంది పేదలకి. దాదాపు ఆ 35 లక్షలు అంటే మినిమం 25 మంది దాకా నివసించవచ్చు. అలాంటి 36 లక్షలు బాత్రూమ్ ట్యాబే కట్టుకున్నారు ఆయన. ఆయన ప్రజల సొమ్ము ఎంత అవినీతి చేశారో, ఎంత దారుణంగా అనిపించారో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అది 500 కోట్లు పెట్టి అంత కట్టడం అంత అవసరం అంటారు? ఆ రోజు అడిగితే ఋషికొండను సగం పగలగొట్టేసి అన్ని దారుణాలు చేసి మాట్లాడారు. ఈ రోజు ఏమో ఇలాగా ప్లేట్ తిప్పేస్తున్నారు, గంటకో మాట్లాడుతున్నారు. అసలు రాజకీయాలు వాళ్ళు ఏంటంటే అదే రైట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు మాట్లాడే మాటలనేవి? అలా చేశారు కాబట్టి ఇప్పుడు దారుణంగా 11 సీట్లకే పడిపోయిందండి. అంత అబద్ధాలు, అంత వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి ఏది చెప్తే నమ్ముతారు ప్రజలు అనుకున్నారు. కానీ ప్రజలు ఇంక ఈసారి మళ్ళీ ఇంకా అవకాశం ఇవ్వలేదు. ఇంకా అసలు ఎవరు కూడా జీవితంలో వాళ్ళకి అది జీవితంలో ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు? లేదు 100% లేదు. అది మరి జగన్మోహన్ రెడ్డిని ఈ పరిస్థితి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఒక 5 శాఖలకు మంత్రి అయ్యాడు. ఆ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే జనసేన పార్టీతో మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందం మాటల్లో చెప్పుకోలేనిది. ఎంత ఆనందంగా ఉందంటే పవన్ కళ్యాణ్ వ్యూహం అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా చేశారు. మేము చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ వ్యూహం చేసినా అతను ప్రశ్నించడం మానేసి మేము అతన్ని గుడ్డిగా నమ్మి మేము ఎదరికెళ్ళాం. మేము ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాం. అతను మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు 5 శాఖల మంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి అంత మంచి పొజిషన్ వస్తుందని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? అంటే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అయితే ఎమ్మెల్యే అవుతారు అనుకున్నారు, కానీ సడన్ గా డిప్యూటీ సీఎం గానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గానీ, అటవీ శాఖ మంత్రి గానీ అన్ని 5-6 శాఖలు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న శాఖలకి 5-6 మంత్రులు పనిచేసేవారంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలన్నీ కలిపి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి. మరి అంత మంచి స్థాయి ఆయనకు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఒక అభిమానిగా? అనుకోవడం అంటే ఆయన అనుకున్నాం గానీ ఇంత భారీగా ఇంత వీళ్ళు వాల్యూ ఇస్తారని అనుకోలేదు. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కీలకంగా మారారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏకదాటిగా తీసుకొచ్చి ఒకటిగా చేశారు కాబట్టి 3 పార్టీల్ని పవన్ కళ్యాణ్ గారు ఆ విలువ దక్కింది. అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు ఎన్డీఏ కూటమి స్థాపించేది కాదు ప్రభుత్వాన్ని. ఈ కీ పాయింట్ గా పవన్ కళ్యాణ్ గారు మారారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి పొజిషన్ వచ్చింది ఈ రోజు. పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజుల్లో మరి ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ శిఖరంలో ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. మరి రేపటి రోజుల్లో ఇంకా అంతకు మించి ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంతకు మించి ఏముందని ముఖ్యమంత్రి అవుతారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. అది మా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన్ని మేము నమ్ముతాం. ఆయన ఏది చేసినా ఆయన చెప్పినట్టు మేము చేస్తాం. అది ఇప్పుడు మీరు ఎంత బాగా నమ్ముతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని, అసలు నమ్మడానికి ఆయనలో అసలు ఏం గుర్తించారు? అసలు దేనికి ఆయన అంతలా నమ్ముతున్నారు మీరు? ఆయన నమ్మడం ఏముందండి? ఆయన దాదాపుగా సినిమాలు ఇవన్నీ మానేసి 1000 కోట్లు వచ్చే సంపాదన ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం వస్తున్నారు. ఆయన ఎందుకు అంత కష్టపడి చేస్తున్నారు? ప్రజలకు ఏదో చెయ్యాలని అంతే. ఆయనకి దోచుకోవాలని లేదు, దాచుకోవాలని లేదు. ఆయన ప్రజలకు ఏదో చెయ్యాలని అంతే. ఆయన ప్రజలకు చేస్తాడని మా నమ్మకం. అందుకే మేము పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్ముతున్నాం. అది మరి పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా తిట్టిన మంత్రులు ఈ రోజు
ఎక్కడున్నారో తెలియదు, అసెంబ్లీలోకి వెళ్ళలేవు, అసెంబ్లీ గేట్ తాకలేవు, అసలు ఓ జన్మలో ఎమ్మెల్యే అవ్వలేమన్నారు. మరి ఈ రోజు ఒకేసారి కొడితే అన్ని పదవులు పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద వచ్చి పడ్డాయి. ఏంటంటారు ఇంత మ్యాజిక్ ఎలా జరిగిందంట? గారు ఆల్రెడీ తాడేపల్లిగూడెంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అధాపాతాలు తొక్కుతాను జగన్ ని, అలాగే తొక్కారు. పవన్ కళ్యాణ్ ఏ చెప్తే అది చేస్తారు ఖచ్చితంగా. అది మరి ఇప్పుడు ఈ మంత్రులందరూ బూతుల మంత్రుల పరిస్థితి ఏంటంటారు ఈ 5 ఏళ్లలో? వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మేము ప్రజలకు మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకొని తిరుగుతాం అని అంటారు. వాళ్ళు చేసింది మంచా చెడా మీకేమనిపించింది 5 ఏళ్ళు? ఇప్పుడే కానీ పదవి ఎక్కారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడే పదవి ఎక్కారు. ఇవన్నీ వాళ్ళ అవినీతి అంతా బయటకు తీస్తారు ఖచ్చితంగా. బయటకు తీసి వాళ్ళని ఏ స్థాయిలో పెడతారో ప్రజలందరికీ తెలుసు ఆటోమేటిక్ గా. ప్రజలు ఓడించారంటే కారణాలు ఏంటి? వాళ్ళు ఎంత అవినీతి చేశారో, అన్ని బూతులు తిట్టారో మంత్రులు, అంత దారుణంగా ఓడిపోతా కారణం వాళ్ళ బూతులు, అలాగే వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దోపిడీ, కబ్జాలు ఎన్నో. ఆల్రెడీ ప్రజలు అంత దారుణంగా ఓడించారు వాళ్ళని. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళని ఏ స్థాయిలో పెడతారో చూడాలి. అది ఖచ్చితంగా అయితే వాళ్ళు చేసిన పనులన్నిటికి, వాళ్ళకి చేసిన అవినీతి ఖచ్చితంగా అయితే శిక్ష పడద్దంటారా? ఖచ్చితంగా పడతాయి. శిక్ష పడకనైతే ఉండదు, శిక్ష పడాలి. అలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే ఇప్పుడున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తే భయపడతారు. అది ఎవరు తప్పులు చేయడానికి కూడా వణికిపోవాలి. అది అలా ఉంటది ప్రభుత్వం అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఆ స్థాయికి చేరుకున్నారు. ఒక అభిమానిగా మీ ఫీలింగ్ ఏంటన్నది ఒక్క మాటలో చెప్పండి నాకు. మా ఫీలింగ్ అయితే ఆ మాటల్లో చెప్పుకోలేదు. అది అసలు ఏ విధంగా కూడా మాటలు రావట్లేదు. నాకైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎక్కగానే, అలాగే మంత్రి పదవి రాగానే, ప్రమాణ స్వీకారం చేయగానే కళ్ళలోని ఆనంద భాషలు వచ్చినాయి. నిజంగా చాలా ఆనందం అంటే చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజుల్లో నిజంగా ఇప్పుడు ఇంత ఆనందం పొందలేదు. అంత ఆనందంగా ఉన్నాను.